జై శ్రీమన్నారాయణ. 285వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం భానవే నమః. హో శ్రీమన్నారాయణ, అద్భుతమైనటువంటి తేజస్సుతోని వేలాది కిరణములతో ఉండేటటువంటి సూర్యుడికి కూడా ప్రకాశాన్ని కలిగించేటట్టుగా వెలుగుతూ ఉండేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, సూర్యుడు కూడా నీ నుండే తేజస్సుని స్వీకరించి ప్రకాశిస్తూ ఉంటాడు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం భానవే నమః. ఓం భానవే నమః. సూర్యుణ్ణి కూడా ప్రకాశింపచేయగలిగినంతటి గొప్ప ప్రకాశము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో ఉన్నాడు. ఆ పరమాత్మని దర్శిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో గుహుడు భరతునితో చెబుతూ ఉన్నాడు, ఓ భరత, ఇంకా లక్ష్మణుడు ఏమన్నాడంటే నాతోని, ఓ గుహ, మా నాన్నగారే కనుక చనిపోతే మా నాన్నగారికి దశరథ మహారాజు గారికి దహన సంస్కారాలు చేసేటటువంటి మా సోదరులు భరత శత్రుఘ్నులు ఎంత కృతార్థులో కదా గుహ. ఓ గుహ, అందమైనటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా గుహ. అద్భుతమైనటువంటి రాజమార్గములు కలిగినటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా గుహ. నిత్యమైనటువంటి దివ్యమైనటువంటి భవనములు దేవాలయములు ఉండేటటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా గుహ. ఓ గుహ, అంతటా రత్నములతో అలంకరింపబడి ఉన్నటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా. ఓ గుహ, ఏనుగులు రథములు గుర్రములు పుష్కలంగా ఉన్నటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా గుహ. సకల శుభాలకు నిలయమైనటువంటి మంగళవాద్యములతో మారుమ్రోగేటటువంటి ఉద్యానవనములతో అలరారుతూ ఉండేటటువంటి ఉత్సవాదులతో సంబరాలు జరుగుతూ ఉండేటటువంటి అయోధ్యలో ఉండాలంటే ఓ గుహ, ఆ సుఖపడేటటువంటి యోగం ఉండాలి గుహ. అయోధ్యలో ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి గుహ. ఎప్పటికవుతుందో మా 14 ఏండ్ల వనవాసము గుహ, మళ్ళీ మేము క్షేమంగా అయోధ్యకు చేరుకుంటామంటావా అని ఓ భరత, లక్ష్మణుడు నాతో ఈ మాటలన్నీ చెబుతూ చాలా విలపించాడు. లక్ష్మణుడు పాపం. ఆ రకంగా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే రాత్రి గడిచిపోయింది. భరత, సూర్యోదయం కాగానే ఇదిగో ఈ తీరములోనే, అస్మిన్ భాగీరథీ తీరే, ఈ గంగానదీ తీరములోనే కారయిత్వా జటావుభౌ, రామలక్ష్మణులు ఇద్దరు కూడా జటలు ధరించారు. ఆ తర్వాత నేనే సీతారామలక్ష్మణులను సుఖం సంతారితౌ మయా, వారిని క్షేమంగా గంగను దాటించాను భరత. ఓ భరత, ఇంకా
రామలక్ష్మణులు జటలు ధరించిన తర్వాత ఎట్లా ఉన్నారో తెలుసునా? జటాధరౌ తౌ, జటాధారులై, ద్రుమచీరవాససౌ, నారవస్త్రాలు కట్టుకొని, మహాబలౌ, మహాబలము కలిగినటువంటి వారిద్దరూ, కుంజరయూధపోపమౌ, శ్రేష్టమైనటువంటి గంభీరమైనటువంటి ఏనుగుల్లాగా ఉన్నారయ్యా రామలక్ష్మణులు. ఓ భరత, ఆ రకంగా నారవస్త్రాలు కట్టుకున్నటువంటి రామలక్ష్మణులు పరేషు చాపాసిధరౌ పరంతపౌ, శ్రేష్టమైనటువంటి ధనుర్బాణాలు కత్తులు ధరించి ఎట్లా ఉన్నారంటే, శత్రువులు ఒకవేళ రామలక్ష్మణులను చూస్తేనే చాలు ఒక్కసారిగా ఆ శత్రువులు మాడిపోతారా అన్నంతటి దివ్యమైనటువంటి తేజస్సుతో రామలక్ష్మణులు ఉన్నారు భరత. అట్లాంటి రామలక్ష్మణులను సీతమ్మతో సహా నేనే గంగను దాటించాను, వారు గంగను దాటి వెళ్ళారు భరత అని గుహుడు భరతుడికి అన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని మనము చెబుతూ ఉంటే పరమశివుడు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, మన ఆచార్యులు, పితృదేవతలు అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 31వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. అమృతాంశోద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం భానవే నమః. ఓం భానవే నమః. ఓం భానవే నమః.